ఇప్పుడే మనం ఆగస్ట్ 15th వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరం అయిందని. కానీ స్వాతంత్రం అయితే ఆడపిల్లలకి ఎప్పుడు రాదు అని అర్థమైంది. కోల్కతా డాక్టర్ అక్క విషయంలో ఆడపిల్లలు పనికి వెళ్ళినా, చదువుకునేదానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అంతేమండి. పక్కన ఉన్న ఒక వీధికి షాప్కి వెళ్తే కూడా భద్రంగా సేఫ్గా ఇంటికి వస్తుందా లేదా అన్నంత భయం వేస్తుంది. ఎందుకు మన దేశంలో ఇంత సేఫ్టీనెస్ లేకుండా పోతుంది? సో ఒక ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఇంత ఘోరంగా ఎన్ని మంది ప్రాణాలని కాపాడే ఆ డాక్టర్ అక్కనే అంత ఘోరంగా చేశారంటే, చిన్న పిల్లలకి సేఫ్టీనెస్ లేదు. ఆడపిల్లలకి ఎక్కడండి పంపించేది? ఎక్కడ పంపించేది? ఆడపిల్లని బయట పంపించాలంటేనే భయం వేస్తూ ఉంది. కారణం, ఇలాంటి విషయాలు జరగడాన్ని మనం ఖచ్చితంగా జరగడాన్ని ఆపాలంటే సివియర్ అయిన పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఇలా ఏ ఏ అన్ని బూతులు తిట్టినా కూడా ఇలాంటి వాళ్ళకి సరిపోదు. ఇలా నా కొడుకు చేస్తున్నాడో వాడికి సివియర్ అయిన పనిష్మెంట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ఏ ఒక్కడు కళ్ళలో కూడా అమ్మాయిని టచ్ చేయాలంటే వాడికి ఉచ్చ పోసుకోవాలి, వణుకు అనేది రావాలి. ఎన్ని మంది అమ్మాయిలండి ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఒక సివియర్ అయిన పనిష్మెంట్ అనేది ఇచ్చి అప్పుడే ఆ విషయానికి ఫుల్ స్టాప్ వస్తే ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా ఆపగలుగుతాము. ఇలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంది. వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే మనం ఇచ్చేదానికి ఎన్ని పోరాటాలు చేయాలో, హ్యాంగింగ్ చేసేదానికే వాడైతే 5 minutesలో హ్యాపీగా చచ్చిపోతాడు. అది సివియర్ పనిష్మెంట్ అయితే కాదు. సివియర్ పనిష్మెంట్ అయితే వాడి ప్రాణం ఉండాలి, కానీ ప్రతి నిమిషం అయితే వాడు చావాలి. వాడి ప్రాణం ఉండాలి, కానీ ప్రతి ఒక్క నిమిషం వాడు నరకం అనుభవించాలి. అమ్మాయిలైతే అంత ఈజీగా తీసుకొని చంపేస్తారా వాళ్ళు? అతి ఘోరం చేసి ఇది యాక్సెప్ట్ చేసుకునేదానికైతే కాదు. ప్లీజ్ చేంజ్ ద పనిష్మెంట్. ప్లీజ్ చేంజ్ దిస్ పనిష్మెంట్. అన్ని మంది ప్రాణాలని కాపాడే డాక్టర్కి ఆ పరిస్థితి అయితే వాడు ఎంత ఘోరమైన మృగం అయి ఉంటాడు. అలాంటి మృగాన్ని ఏందండి ఇన్ని రోజులు ప్రాణం పెట్టుకొని వాడిని హ్యాంగింగ్ చేసేది? సివియర్ పనిష్మెంట్ ఇవ్వండి. భయం వేస్తుందండి. అమ్మాయిలుగా ఎందుకు పుట్టామని భయం వేస్తుంది. కానీ మీరు ఇచ్చే పనిష్మెంట్లో, మీరు చేంజ్ చేసే పనిష్మెంట్లో అమ్మాయిల మీద చెయ్యి ఎత్తాలన్నా, అమ్మాయిల మీద అత్యాచారం చేయాలన్న ఆలోచన వచ్చేటప్పుడే వాడికి భయం రావాలి. అంత ఇదిగా పనిష్మెంట్ చేంజ్ చేయండి ప్లీజ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్.